అయ్యో కావ్య ఎంత పని అయింది. ఏంటి బావ ఇంట్లో లేడు, బయట లేడు, పైన కూడా లేడు, ఎటు పోయింది అన్నట్టు. అక్క కావ్య ఎందుకు ఇంత తొందరపడ్డావే? నువ్వు లేకుండా ఉంటాను ఎట్లా అనుకున్నావే? అక్క కార్తీక్ బావ ఇంట్లో లేడు, పైన లేడు, ఎటైనా పోయిండాను చూసినావా? అయ్యో చెల్లి, నాకు తెలియదే, నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నా. ఎటు పోయిండు కార్తీక్? అబ్బా అసలే బావంతా పిచ్చి పిచ్చి చేస్తాండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళండో ఏమో. చెల్లే, మరి కార్తీక్ ఎటు పోయిండో ఏమో, ఒకసారి వెళ్ళి చూసి రాపోవే. సరే అక్క, నాకు తెలిసి బావ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, నేను వెళ్ళొస్తా. అది కావ్య, మన ఇద్దరం ఒక మాట అనుకున్నాం కానీ ఇద్దరం కలిసి హ్యాపీగా పెళ్లి చేసుకొని పేరెంట్స్ ఎదిరించి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకున్నాం కానీ నువ్వు మధ్యలో ఇట్లా వదిలేసిపోతే ఎట్లానే కావ్య? అబ్బా బావ ఇక్కడ కూడా లేడు కదా, ఆ ప్రపోజ్ చేసిన చెట్టు దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. కావ్య నువ్వేనా ధైర్యం అనుకున్నా కదనే, ఇప్పుడు నువ్వే ఎట్లా నన్ను వదిలేసిపోతే ఎట్లా? నేను ఎట్లా బతకాలనే? అయ్యో బావ ఇక్కడ కూడా లేడు కదా. కావ్య కాదే, నీకు ఎప్పుడు టైం దొరికినా నాకు అన్ని ఫోన్ చేసి చెప్పుకునేదానివి కాదని ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎందుకే నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు కావ్య? అయినా నువ్వు లేకుండా ఇక్కడ ఉండి నేనేం చేయాలి? నేను నీ దగ్గరికి వస్తేస్తానే. అయ్యో బావా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బావా? లే. అయ్యో ఏంటి బావా నువ్వు? వద్దే, మెల్లిగా మాట్లాడవే. కావ్య పడుకో. లే బావా, ఇక్కడ నుండి అసలు నువ్వు లే. ఇక్కడ పిచ్చిలేసిందా బావా? ఈ సమాధి కాడికి వచ్చి ఏం చేస్తున్నావు? లే లే బావా, ఫస్ట్ నువ్వు లే. కావ్య పడుకున్నది. ఏంటి నువ్వు? లే బావా. పడుకో కావ్య, పడుకో. అయ్యో లే బావా, నాకంత భయం అవుతుంది బావా. లే బావా. ఎటు రాను, ఇక్కడనే ఉంటా. కావ్య పడుకో. కావ్య లే బావా. కావ్య కావ్య లేవే, నేను కావ్యతో ఉండాలి. అయ్యో అయ్యో, మా బావ ఎందుకు ఇట్లా చేస్తా ఉండు? నేను ఫోన్ కూడా తెచ్చుకోలేదు, బావ కన్నా ఫోన్ చేసేదాన్ని. కావ్య ఎట్లా వెళ్ళిపోయినావు కదా, నువ్వు ఇక్కడ ఎట్లా ఒక్కదాన్ని ఉండాలి, నేను కూడా నీతో వచ్చేస్తా. కావ్య అయ్యో బావ, నీకేమైంది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అయ్యో బావ, తల పగిలింది బావ.